మనకి చిన్న దెబ్బ తగిలితేనే ఎంత అల్లాడిపోతామో, ఇంజెక్షన్ వేయించుకోవాలంటే భయపడతాము. కానీ పెళ్ళైన తర్వాత ఆ జీవితాన్ని భర్తతో పంచుకొని, కడుపులో బిడ్డ పడిన తర్వాత ఆ అయితూ ఉంటే బిడ్డ, అమ్మ ఇక్కడ తంతున్నాడు, ఇక్కడ తంతున్నాడని తల్లిదండ్రులతో చెప్పుకోవడమో, లేకపోతే ఎక్కువ హస్బెండ్‌తో షేర్ చేసుకోవడము. డెలివరీకి దగ్గర వెళ్ళినప్పుడు ఎన్ని ఇంజెక్షన్స్ వేసుకుంటాం. అప్పుడు పెయిన్ అనిపించదా మనకు? డెలివరీ అయ్యేటప్పుడు నార్మల్ డెలివరీ అయితే ఎంత బాధుంటది తెలుసా? ఇక చస్తామో, బతుకుతామో తెలీదు మనకు. అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా డెలివరీ అయ్యి బేబీ మన చేతిలో వస్తే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటదో చెప్పండి. నాన్న అనే పదానికి మనం ఎంత కష్టపడతామో, అమ్మ అనే పదానికి మనం ఎంత బాధపడతామో ప్రతి ఆడవాళ్ళు గ్రేటే. కానీ సిజేరియన్ అయితే 7 లేయర్స్ కట్ చేసుకొని ఒక బిడ్డకి జన్మనిచ్చి 5 మంత్స్, 3 మంత్స్ అలా మనం పత్యముండి బిడ్డల్ని సాకి, పెంచి పెద్ద జేస్తాము. తల్లి, తండ్రి అనే పదానికి ఎక్కడ ఎలా వర్ణించాలో తెలీదు. అన్ని బాధలు అనుభవించి కూడా ఒక బిడ్డకి ఫస్ట్ అయితే తెలీదనుకోవచ్చు. సెకండ్ బేబీకి కూడా జన్మనివ్వడానికి రెడీ అయితాం చూడండి. ఆ ధైర్యానికి లేకపోతే ఆడవాళ్ళు గ్రేట్ అనడానికి ఇంకెక్కడ మనం చెప్పలేము ఉదాహరణగా. కదా! నిజంగా ఆడవాళ్ళకుండే శక్తి ఎవరికీ ఉండదు. కానీ అది తెలియక నాకు వల్ల కాదు, నానింక కాదు అనేసి చాలామంది అంటూ ఉంటారు. ఆడవాళ్ళు ఎక్కడ తక్కువ లేదండి. ప్రతి దాంట్లోనూ బిడ్డకి జన్మనిచ్చే దాంట్లోనే కాదు, సాధించడంలో కూడా ఆడవాళ్ళు దేంట్లోనూ తీసిపోరు. నిజంగా ఆడవాళ్ళు గ్రేట్ అనేసి నేను చెప్తా. మీరేమంటారు?